హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మానవులకే కాదు సర్వదేవతల విఘ్నాలు తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతి పెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్లందరిలో తొలి పూజను అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం. శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు. కాని శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం 5 దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిమీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి. వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధిచేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. 21 పత్రికలు దొరకలేనివారు కనీసం 11 పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి. అవి కూడా దొరకనివాళ్లు మీ పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులు ఉండేలా చూసుకోండి. ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. గణేశుని పూజలో పొరబాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు. కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి. వినాయక పూజ శుభసమయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షతలు, కొన్ని నాణేలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వు, మల్లెపూలు, గన్నేరు పూలు, అలాగే చామంతి పువ్వులు. మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కాని, ఎరుపు రంగులో కాని, తెలుపు రంగులో కాని ఉండాలి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములను నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటిపండ్లు ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారుచేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఈ వినాయక చవితి నాయుడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. విపరీతమైన ధనలాభం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం నిషిద్ధం. అంటే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు. చవితి నాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట. కాబట్టి
ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లు నీలాపనిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. గణేష్ చతుర్థి రోజున రాత్రి ఉదయం 8:44 వరకు చవితి ఉంటుంది. కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్టయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది. ఈ చవితినాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు. ఏకాగ్రతతో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. అలాంటివారు ఈ నెలలో సెప్టెంబర్ 21వ తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.